హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? టుడే స్పెషల్ వచ్చేసి వెరీ స్పెషల్ అండి. బెండకాయ ఫ్రై అన్నమాట. చూసారా, నేను ఇలాగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నానండి. కట్ చేసుకుని ఇందులో కొద్దిగా ఉప్పు పసుపు వేసుకున్నాను. ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారా, కరకరలాడుతున్నాయండి ఫ్రైకి. ఎందుకంటే ఆయిల్ టిష్యూ పట్టుకుంటుందని ఇందులో వేసాను అన్నమాట. ఇప్పుడు ఇవి కూడా ఫ్రై చేసుకుందామండి. ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకొని ప్రొసీజర్ తర్వాత చూద్దాం. ఓకేనా? ఇలా ఫ్రై చేసుకొని తింటే చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ట్రై చేయండి. మా వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోద్దండి. ప్లీజ్ సపోర్ట్ మీ. చూసారా అండి, బెండకాయ ఫ్రై చేసాం కదా, దీన్ని చూసారా ఇలాగ కరకరలాడాలండి. ఉల్లిపాయ, ఒక హాఫ్ టమాటా, బ్లాక్ పౌడర్, అలాగే కొద్దిగా చిన్న చిన్న పీసెస్గా పచ్చిమిర్చి అండి. చూడండి, ఇక్కడ కనిపిస్తున్నాయి పచ్చిమిర్చి. ఇలా కట్ చేసుకొని ఇందులో ఒక బద్ద నిమ్మకాయ అండి పిండుకోవాలన్నమాట. పిండుకొని ఇలాగా అన్నంలో వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కూడా మీరు ట్రై చేసి చూడండి. మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి. ఇలా చాలా బాగా తింటారనమాట, చాలా ఇష్టంగా తింటారు. అలాగే నేను ఇక్కడ చేసింది బీరకాయ కొబ్బరి పాలతో చేసిన కర్రీ. అలాగే మిల్లీ మేకర్లు అండి. చూసారా ఎంత మోడల్గా ఉన్నాయో మిల్లీ మేకర్లు అన్నమాట. ఇది వచ్చేసి పప్పు అండి. పప్పు లేకపోతే మా ఇంట్లో ముద్ద దిగదు అని అంటారు కదా, సేమ్ అదే ప్రొసీజర్ అండి. ఎప్పుడు రోజు పప్పు ఉండాలన్నమాట. అలాగే వైట్ రైస్ తో పాటు మీకు నేను చిన్న టిప్ చెప్పబోతున్నానండి. చూసారా అండి, నేను ఎక్కువ క్వాలిటీలో బెండకాయ తీసుకొని ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు నేను ఒక కర్రీకి వాడుకున్నానండి. ఒక 2 రోజులు పోయిన తర్వాత ఇంకో కర్రీకి వాడుకుంటాను అన్నమాట. చూసారా ఎంత కరకరలాడుతున్నాయో. ఇవి ఒక వారం రోజుల వరకు ఇలాగే స్టోర్ చేసుకొని బయటే ఉంచేసుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో పెట్టవలసిన అవసరం లేదు. ఇంకొక కర్రీకి 2-3 రోజుల తర్వాత యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. నేను ఎప్పుడు కూడా ఇలాగే చిన్న చిన్న టిప్స్లు పాటిస్తూ ఉంటాను. ఇక నుంచి మీకోసం మీకు యూస్ అవ్వేలాగా వీడియోస్ పెడతా ఉంటానండి. మా వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ.